Hello everyone, welcome back to my YouTube channel. Okay, Lahari. So guys, here నేను ఒక అమేజింగ్ ప్రోడక్ట్ ని షాప్ చేశాను. దట్ ఇస్ అబౌట్ నెయిల్ కేర్. సో అమ్మాయిలకి మోస్ట్ ఫేవరెట్ అన్నమాట. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు నెయిల్స్ ప్యాంపరింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా. సో తక్కువలో అయిపోవాలి అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి అని చెప్పి అనుకునే వాళ్ళకి ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి మనం సలూన్స్ కి వెళ్తూ ఉండలేం, పార్లర్స్ కి వెళ్తూ ఉండలేం, అక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో దానికంటే ఇది ఒక బెస్ట్ ప్రాసెస్ అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను అనమాట. సో దాని డీటెయిల్స్ అన్ని కూడా మీ అందరికీ ఇచ్చేస్తాను. సో లెట్స్ బిగిన్. సో ఇదే నేను తీసుకున్న ఎగరో వాళ్ళ నెయిల్ డ్రిల్ అండ్ పాలిషర్ ప్రైమర్ అనమాట. సో దీనికి ఇలా యూజర్ మాన్యువల్ వచ్చేసింది అండ్ వారంటీ కార్డ్ వచ్చేసింది అండ్ దీంట్లో ఇలాగా 8 ఎక్స్క్లూజివ్ అటాచ్మెంట్స్ అనే వచ్చేసాయి అనమాట. సో ఇది దీంట్లో మనం ఫిక్స్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి పవర్ఫుల్ 700 RPM యాక్షన్ తో ఉంటుంది అనమాట. సో చాలా ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్ గా నెయిల్ కేర్ అనేది చేసేస్తుంది అండ్ ఎలాంటి టఫెస్ట్ నెయిల్స్ అయినా క్యాలిసిల్ అయినా దేనైనా కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేసేసేయచ్చు అనమాట. సో దీంట్లో మనకి LED లైట్ ఆప్షన్ కూడా ఉంది. సో లైట్ ఆన్ చేసుకుని కూడా మనం హ్యాపీగా వాడేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి అనమాట. స్ట్రాంగ్, ఫాస్ట్, మీడియం, అడల్ట్, బేబీ, చార్జ్ అని చెప్పి. సో దానికి తగ్గట్టు మనం ఆప్షన్స్ ప్రెస్ చేసుకుని మనం యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా ఇదైతే లో నాయిస్ ఉంటుంది అండ్ లో వైబ్రేషన్ ఉంటుంది. సో ఈజీగా స్మూత్ గా చేసేసుకోవచ్చు. ఇదైతే రీచార్జబుల్ అండ్ కార్డ్లెస్ కాబట్టి దీనికి మనకి C టైప్ చార్జర్ ఇలా ఇచ్చేసారు. సో వన్స్ ఇది ఫుల్లీ చార్జ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా 3 hours దాకా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఏంటంటే మనకి డ్యూయల్ రొటేషన్ ఉందన్నమాట. సో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది వర్క్ చేస్తుంది. సో దీంట్లో ఇలాగ మనకి 8 అటాచ్మెంట్స్ అనేవి ఇచ్చేసారు. సో దీని హెల్ప్ తో మనం ట్రిమ్మింగ్ ఆఫ్ టో నెయిల్స్ చేయొచ్చు, షేపింగ్ చేయొచ్చు, జెల్ పాలిష్ రిమూవ్ చేయొచ్చు, సూతింగ్ నెయిల్స్ చేయొచ్చు అండ్ క్యాలిసిల్ కూడా టాకిల్ చేయొచ్చు అనమాట. సో దీనికి మనకి డస్ట్ గార్డ్ ఉందన్నమాట టు ప్రొటెక్ట్ ఫ్రమ్ డ్రై డెడ్ నెయిల్ డస్ట్ అనమాట. అండ్ ఎలా యూజ్ చేస్తుంది ఏంటి అనేది కూడా ఫుల్ డీటెయిల్డ్ గా ఇచ్చేసారు. సో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ మాన్యువల్ లో ఉన్నాయన్నమాట. సో ఇదే కాకుండా అసలు ఈ యూనిట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసారనమాట. సో దట్ ఫస్ట్ టైం యూజర్స్ ఎలా వాడాలి అన్న కన్ఫ్యూజన్ కూడా లేకుండా సో హౌ టు యూజ్ అన్నది కూడా ప్రాపర్ గా ఇచ్చేసారు. సో కంప్లీట్ మాన్యువల్ దాంట్లోనే ఉంది అండ్ క్లీనింగ్, మెయింటెనెన్స్ అండ్ అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా ఉన్నాయన్నమాట. సో ఈ గారు నెయిల్ డ్రిల్ అండ్ పాలిషర్ ప్రైమర్ యూజ్ చేయడానికి ముందు ఒక ఫ్యూ థింగ్స్ అయితే ఉన్నాయి. అదేంటి అంటే సో ఫస్ట్ అయితే మీరు కంప్లీట్ హ్యాండ్ వాష్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత యూజ్ చేయండి. నెక్స్ట్ దీనికి ఏవైతే అటాచ్మెంట్స్ ఉన్నాయో ఒక్కొక్క అటాచ్మెంట్ ని కూడా నెమ్మదిగా పెట్టండి అండ్ ఆల్సో నెమ్మదిగా తీసేయండి. ఎక్కువ ఫోర్స్ఫుల్ గా పెట్టకండి. సో ఒక్కొక్క అటాచ్మెంట్ మనం యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. సో ఆఫ్ చేసి మళ్ళీ మీరు ఇది ఫిక్స్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ అటాచ్మెంట్. సో ఈ డివైస్ యూజ్ చేసే ముందు కంప్లీట్లీ ఫుల్లీ చార్జ్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ దీంట్లో ఇలాగా అప్ అండ్ డౌన్ ఆరోస్ ఉన్నాయి. సో ఒకటి క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్ అనమాట. మనకు కావాల్సిన దాని ప్రకారం మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇలాగా మనకి స్పీడ్ అది కూడా ఉంది. బేబీ, అడల్ట్, మీడియం, ఫాస్ట్, స్ట్రాంగ్ అనమాట. సో బిగినర్స్ అయితే కనుక బేబీ నుంచి స్టార్ట్ చేసుకుని చిన్నగా మొదలెట్టుకుని అండ్ దాని తర్వాత మనకి ఎంత స్పీడ్ కావాలి, ఎంత ఇది కావాలి అనేది దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ ఈ అటాచ్మెంట్స్ అన్ని యూజ్ చేయడం అయిపోయిన తర్వాత హైజీన్ కోసం అని చెప్పి అటాచ్మెంట్స్ అన్ని కూడా క్లీన్ చేసేసుకుని డ్రై చేసి పెట్టేసుకోండి. సో దట్ మనం నెక్స్ట్ టైం యూజ్ చేసుకున్నప్పుడు హైజీన్ గా ఉంటుంది అనమాట. సో ఇది యూజ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఛార్జింగ్ లో పెట్టి దీన్ని అసలు యూజ్ చేయకండి అండ్ ఒక ప్లేస్ లో కంటిన్యూస్ గా కూడా యూజ్ చేయకండి అండ్ ఆల్సో ఒక ప్లేస్ లో మీరు వాడేటప్పుడు హార్డ్ గా ప్రెషర్ పెట్టి యూజ్ చేయకండి. అండ్ ఇదైతే వాటర్ ప్రూఫ్ కాదు. సో వాటర్ తగలకుండా చూసుకోండి. అండ్ కొంతమందికి ఏదైనా ఎడ్జెస్ లో కానీ అక్కడ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. సో అలాంటి ప్లేసెస్ లో అయితే యూజ్ చేయకండి. అండ్ ఈ అటాచ్మెంట్స్ ని ఫోర్స్ఫుల్ గా ఫిక్స్ చేయక్కర్లేదు. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే అది వెళ్ళిపోతుంది అనమాట. ఈజీగా పుల్ కూడా చేసేసేయచ్చు. అండ్ స్మాల్ లెంత్ నెయిల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా యూజ్ చేస్తే చాలు. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా చూపించేస్తాను. సో దీంట్లో మనకి 8 అటాచ్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే దీంట్లో ఫిక్స్ చేసేసుకుందాము. సో జస్ట్ పుష్ చేయడం అండ్ ఆల్సో పుల్ చేయడం అనమాట. ఈజీగానే ఫిక్స్ అయిపోతుంది. సో పుష్ చేసాను, తీయాలంటే జస్ట్ ఇలా పుల్ చేస్తే వచ్చేస్తుంది. ఈజీ టు ఫిక్స్ అనమాట. సో ఫస్ట్ అయితే ఆన్ చేసేద్దాము. సో ఆన్ చేస్తే ఫస్ట్ బేబీలో ఉంది. సో బేబీ అంటే మినిమం అనమాట. మనం స్పీడ్ పెంచుకుంటూ పోతే కనుక ఒక్కొక్కటి ఇలా మారుతూ ఉంటుంది. అలా స్ట్రాంగ్ దాకా వెళ్తుంది. సో దిస్ ఇస్ ద వే ఇట్ వర్క్స్ అనమాట. సో ఇది వచ్చేసి సిలిండ్రికల్ మిల్లింగ్ కటర్ అనమాట. ఇది రిమూవ్స్ క్యూటికల్స్, గ్రైండ్స్ అండ్ స్మూత్ అండ్ నెయిల్స్ ని చేసేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ అటాచ్మెంట్. ఇది వచ్చేసి లాంగ్ కోన్ బిట్ అనమాట. ఇది పాలిషెస్ నెయిల్స్, సైడ్ వాల్స్ అండ్ క్యూటికల్స్ అనమాట. సో దీన్ని కూడా యూస్. సో నెక్స్ట్ అటాచ్మెంట్ వచ్చేసి ఇది నీడిల్ బిట్ అనమాట. ఇది కార్డ్స్, నెయిల్స్ అండ్ ఫిల్స్ కార్నర్స్ అనమాట. సో ఇది కూడా యూస్ చేసేద్దాం. సో నెక్స్ట్ 4
ఫోర్త్ అటాచ్మెంట్ వచ్చేసి ఇది బ్యారల్ బిట్ అన్నమాట. ఇది మన నెయిల్ సర్ఫేస్ ని పాలిష్ చేసేస్తుంది అండ్ క్యాలిసెల్స్ ని రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఇది కూడా చూసేద్దాం. నెక్స్ట్ అటాచ్మెంట్ ఇది వచ్చేసి ఫెల్టెడ్ వూల్ బిట్ అన్నమాట. ఇది పఫింగ్ కి యూస్ చేస్తాం అండ్ ఇది మన నెయిల్స్ ని షైన్ చేసేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెఫైర్ కోన్ బిట్ అన్నమాట. ఇది క్యాలిసెల్స్ ని డెడ్ స్కిన్ ని రిమూవ్ చేసేస్తుంది అండ్ షేప్స్ థిన్ నెయిల్స్ కూడా. సో దీన్ని కూడా ఫిక్స్ చేసేస్తున్నాం. సెఫైర్ క్యాలస్ శాండర్ అన్నమాట. ఇది క్యాలసెస్ ని అండ్ డెడ్ స్కిన్ ని కూడా రిమూవ్ చేసేస్తుంది. సో ఫైనల్ అటాచ్మెంట్ వచ్చేసి ఇది కోర్స్ డైస్ బిట్ అన్నమాట. ఇది మనకి నెయిల్స్ ని పాలిష్ చేస్తుంది అండ్ నెయిల్ ఎడ్జెస్ ని ఎక్స్ఫోలియేట్ చేసేస్తుంది అనమాట ఆఫ్టర్ కటింగ్. ట్రిమ్మింగ్ అండ్ షేపింగ్ అయితే అయిపోయింది. సో సలూన్ లో లాగా చాలా పర్ఫెక్ట్లీ షేప్డ్ నెయిల్స్ అయితే వచ్చేసాయి నాకు. సో దీని వల్ల మనం ఫ్లాలెస్ నెయిల్ పాలిష్ అప్లికేషన్ ని స్మూత్ గా పెట్టేసుకోవచ్చు. పాలిష్డ్ అండ్ షైనీ నెయిల్స్ ఉంటాయి అండ్ కస్టమైజ్డ్ నెయిల్ ఆర్ట్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదిగో సలూన్ స్టైల్ నెయిల్స్ ఇంకా ఇంట్లోనే రెడీ. నా నెయిల్ కేర్ టూల్ అయితే చాలా ఈజీగా నా వర్క్ అంతా కూడా చాలా స్మూత్ గా ఈజీగా ఫినిష్ చేసింది. సో మీకు కూడా కావాలి అనుకుంటే కనుక ఈ ప్రోడక్ట్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, క్లిక్ చేసి షాప్ చేసేసుకోండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవుతే ఇమీడియట్ గా అయిపోండి. అలాగే నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జుగడ్డని ఠంగమని కొట్టేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బై బై.